కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అంటూ కూడా ఎల్లో మీడియా భలే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే బెంగళూరుకి వచ్చేసరికి 5 ఏళ్ళలో బెంగళూరుకి రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలో ఉన్నప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉంటాడు. అధికారం కోల్పోయినాడు కాబట్టి తప్పకుండా బెంగళూరుకి వస్తాడు, ఎక్కడికైనా పోతాడు. ఆయన ఇష్టం. బెంగళూరుకి వచ్చి ఏదో డీకే శివకుమార్తో, కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యి కాంగ్రెస్లోకి విలీనం చేస్తున్నారు వైఎస్ఆర్. అంటే ఓడిపోయినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కూడా ఓడిపోయినాడు. 2014లో ఓడిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని విలీనం చేసేసారా? సో అయినా అధికారము కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్లోకి ఎందుకు విలీనం చేస్తారని ఇంత పిచ్చిగా ఎలా ప్రచారం చేస్తారో తెలియదు. కనీసం బీజేపీలోకైనా విలీనం చేస్తున్నాడు అంటే అదే కేసులకు భయపడి లేకుంటే ఇంకా దేనికైనా భయపడి బీజేపీ వాళ్ళు ఏమైనా బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారిని అని ఒకవేళ విలీనం చేసుకుంటున్నారు అని ప్రచారం చేస్తేనే ఒక అర్థం ఉంటుంది దాన్ని. కానీ కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాడు అనే దానికి ఇక్కడ పొంతన లేదనమాట. అంతేకాకుండా తన చెల్లెలు షర్మిల కూడా పార్టీలు ఉంది. అంతేకాకుండా షర్మిలాని తప్పించాలి కాంగ్రెస్ నుంచి, అప్పుడు జగన్ విలీనం చేస్తానని ఒప్పుకున్నాడు అంటూ తప్పుడు ప్రచారం. అంటే అసలు షర్మిలాని మీరు కావాలని తీసుకొచ్చింది కాంగ్రెస్లోకి మీరని తెలుసు. ఇప్పుడు షర్మిలాని తప్పించడానికి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు. మీరంతా ఎందుకంటే ఇంకా మీరు అవసరానికి వాడుకోవడానికి ఆమెకి ఏపీకి తీసుకొచ్చారనేది అందరికీ తెలుసు. అసలు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లెన్ని, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లెన్ని అనేది కూడా అంత ఆలోచించుకోకుండా ఎలా పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందో తెలియడం లేదు. కనీస జ్ఞానం కూడా ఉండి కూడా మాట్లాడుతున్నట్లు తెలియడంలో. ఏపీలో అసలు 1.7% వచ్చింది కాంగ్రెస్కి ఓట్లు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% తెచ్చుకుంది. 40% తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1% తెచ్చుకున్న కాంగ్రెస్లోకి విలీనం చేస్తుందని ఎలా అనుకుంటున్నారేమో మరి. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. గుంపులుగా వచ్చి అలివి కాని హామీలు ఇచ్చిన కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీకే 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఎన్ని హామీలు ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు తెలుసు మనకి. సూపర్ 6 అంటే ఇంతవరకు ఇప్పటికి కూడా ఒక్కటి కూడా ఇంకా నెరవేరలేదు. ఇంకా పెన్షన్ కూడా నెక్స్ట్ 1వ తారీఖు వస్తే తెలుస్తుంది వాళ్ళకి. మరి 7,000 ఎంతమందికి 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తారా లేదా అని. ఎన్నికల్లో వాళ్ళందరికీ చూడడం మళ్ళీ తప్పుడు హామీలు ఇచ్చి ఎన్నికల్లో నెగ్గి 5 ఏళ్ళు పాలించాక రెండోసారి గెలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడుకి అనేది లేదనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది. బాబు సారథ్యంలో బీజేపీ పొత్తు వల్ల 1999 ఎన్నికల్లో గెలిచాక 2024 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ. సో మరలా 2014లో పవన్ బీజేపీ వాళ్ళని గెలిచి మళ్ళీ 2019లో మళ్ళీ ఆయన ఓడిపోయాడు బాబు అనమాట. 2029లోనూ టీడీపీ ఓడిపోతే బీజేపీలో మరి విలీనం చేస్తారా లేక కాంగ్రెస్లో విలీనం చేస్తారా? ఎందుకంటే 2 పార్టీలతోనూ చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నాడు అనమాట. ఏది కాకపోతే అది అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా, అంటే అక్కడ ఒకవేళ 2 కాళ్ళ పడ మీద 2 కాళ్ళు పెట్టాడనమాట. దాని మీద 2 కాళ్ళు పెట్టాడు. అటు కాంగ్రెస్లో ఒక కాళ్ళు ఉంది, బీజేపీలో ఒక కాళ్ళు ఉంది అనమాట. ఎక్కడ అవసరమైతే అక్కడ ఇంకొక కాళ్ళు జంప్ చేస్తాడనమాట. అలాంటి వాడు చంద్రబాబు నాయుడు అనమాట.